వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. రైతు రాజ్య స్థాపనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివర్ణించారు. రుణమాఫీ కోసం ఈరోజు ఏర్పాటైనటువంటి ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా తెలంగాణ రైతులను ఆదర్శంగా నిలపడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమనేటటువంటి అంశంతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్క అంశాన్ని రెక్టిఫై చేస్తూ ముందుకు వస్తుందనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఏ తప్పు చేయకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి నెల 7,000 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ రూపంలో కడుతుందని, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నిర్లిప్త పరిపాలన కారణంగానే ఈరోజు రైతులు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మరోపక్క రుణమాఫీపై లెక్కలు తారుమారవుతున్నాయి, చెప్పినటువంటి లెక్కలు ఈరోజు ఆచరించడం లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభియోగిస్తుంది. ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాటు వెంకట్ నాయక్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, యువ నాయకులు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నరసింహనాయుడు గారు, రైతు సంఘం నాయకులు, గత 2 దశాబ్దాల నుండి రైతు సంక్షేమం గురించి ఆయన విశేషమైనటువంటి ఉద్యమాలు కృషి చేస్తున్నారు. రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు లైవ్లో అందుబాటులో ఉంటారు. బండా శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. నరసింహనాయుడు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. నరసింహనాయుడు గారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము డిసెంబర్ 9వ తేదీన కట్ ఆఫ్ డేట్గా ప్రకటించి రుణమాఫీ పథకాన్ని ప్రకటించడం జరిగింది. అందులో ప్లస్లేంటి, మైనస్లేంటి? నమస్తే శ్రీశైలం గారు, మీకు ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ముఖ్యంగా మొట్టమొదటైతే ఎట్టకేలకు రుణమాఫీని మనం అమలు ప్రారంభించారు కాబట్టి దాన్ని స్వాగతిద్దాం. దాంట్లో పెద్ద మనం రాజకీయ దృష్టికోణం కాకుండా ఒక రైతుగా లేకుంటే రైతు ఉద్యమాలకు మనం గతంలో ఉన్నటువంటి బేరీజ్ వేసుకొని చూస్తే సరే మంచి పరిణామమే. కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని నిబంధనలు పెట్టడం వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు. ఏ విధంగానంటే ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎంత చెప్పినప్పటికీ కూడా వీళ్ళు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నారు. నేను ఈ రోజు కూడా ఆల్రెడీ పొద్దున ప్రాబబుల్ వాళ్ళు ఏదైతే లిస్ట్ రిలీజ్ చేశారు, ఎవరికి 1 లక్ష లోపు రుణమాఫీ కాబోతుందో ఆల్రెడీ గ్రామాలలో అది వచ్చేసింది, డిస్ప్లే అవుతుంది. దాని ప్రకారం చూస్తే సరే ఇప్పుడు ఇవన్నీ ఏదైతే 11 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినామో అనే దాంట్లో ఏంటంటే ఎకరా, అరెకరా లేకుంటే తక్కువ హోల్డింగ్ ఉన్న వాళ్ళకు తక్కువ లోన్ ఇస్తుంది బ్యాంకు. ఇప్పుడు బ్యాంక్ ఏమో ఓన్లీ పాస్బుక్ ప్రామాణికంగా, తర్వాత ఆధార్ కార్డు లింక్ చేసి, ఇంకా అడిగితే వాళ్ళ యొక్క దీనికి సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్ ఇవి తీసుకొని మాత్రమే లోన్ ఇస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా రేషన్ కార్డును అడగరు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం రేషన్ కార్డు అని అనడం వల్ల ఏమవుతుందంటే చాలా మందికి రేషన్స్ కార్డు లేవు. 10 సంవత్సరాల నుంచి మనందరికి తెలిసిందే రేషన్స్ కార్డు అప్డేట్ చేయలేదు, దాన్ని రెగ్యులరైజ్ చేయలేదు. ఈ మధ్య 7 నెలల నుంచి కూడా వీళ్ళు చేయలేదు. అది చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. నేను గమనిస్తే మనము గతంలో చూస్తే బీఆర్ఎస్ ఉన్నప్పుడు 36 లక్షల మంది, ఇంచుమించు 33 నుంచి 36 లక్షల మందికి 1 లక్ష లోపు రుణమాఫీ చేస్తామన్నప్పుడు వచ్చింది. నేను ఇప్పుడు ఆశ్చర్యపోతున్నా, అసలు 30 లక్షలు ఎక్కడ, మరి ఇప్పుడు 11,08,000 అంటున్నారు 1 లక్షలోపు ఉన్న వాళ్ళు. అంటే ఎంతగా ఫిల్టర్ చేశారు అనేది దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అంటే రైతు అందరికీ ఇస్తే ఎట్లయితే పాస్బుక్ ని ఆధారంగా చేసుకుంటే ఇది దాదాపు 25 లక్షలు 25 లక్షల పైన తీసుకుంటారు నాకు తెలిసినంత వరకు. అయితే వీళ్ళు ఎప్పుడైతే అధికారంకి రాకముందు డిసెంబర్ 9 లోపు మీరు వెంటనే ఒకవేళ 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయిన వాళ్ళు కూడా పోయి రుణం తీసుకోండి 2 లక్షలు మేము వచ్చి డిసెంబర్ 9కే ఇస్తామని ఎప్పుడైతే చెప్పారో కొంత ఎక్కువ మంది 2 లక్షల రుణం కోసం ప్రయత్నం చేసి ఉంటారు. కానీ భూమి ఎక్కువ లేని వాళ్ళకి ఇయ్యరు కదా. గతంలో ఉన్నటువంటి ఏదైతే కుటుంబాలు విభజింపబడి ఇప్పుడు రేషన్ కార్డు ఒకరికే వర్తిస్తనేసరికి ఇది ఒక రకంగా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడము, కుటుంబాలలో చిచ్చు పెట్టడం కూడా అవుతుంది. సరే మీకు ఇంకొక 5-6 వేల కోట్లు 8,000 కోట్లు ఒకవేళ భారం పడ్డా కూడా కొద్దిగా వెనుకనో ముందో ఇచ్చుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. రైతుగా కొందరికి ఇచ్చి కొందరిని నిరాశపరచడం వల్ల దాని యొక్క పూర్తి లక్ష్యం నెరవేరదు. కాబట్టి మనము స్వాగతిస్తూనే
ఎవరైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నారో వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ రేషన్ కార్డు పెట్టిన తర్వాత కూడా ఇంకా 6.5 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వమే ఒప్పుకుంటుంది. కానీ నా అంచనా ప్రకారం ఇంకా చాలా ఎక్కువే ఉంటారు. దాదాపు 25% ఈరోజు ఫిల్టర్ చేయబడ్డారు గ్రామాల్లో. నేను ఇప్పుడు ఇందాక వచ్చినాక కూడా ఎంక్వైరీ చేశాను. ఇప్పుడు ఎక్కువ భూమి ఉండే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఊరికి 2, 3, 4 ఇట్లా వచ్చినాయని చెప్తున్నారు. యాక్చువల్ ఫార్మర్స్ మిగతా సరే బలహీన వర్గాలకు కూడా భూమి ఉంటది కాబట్టి తక్కువ భూమి ఉన్న వాళ్ళకే ఇప్పుడు లబ్ధి చేకూరింది. మరి ముందు ఏదైతే 1.5 లక్ష ఆ ప్రభుత్వాలు వివరాలు ఇస్తే అప్పుడు పూర్తి వివరాలు బయటకు వస్తాయి. 1.5 లక్ష ఎంతమంది ఉన్నారు, 2 లక్షల మంది ఎంతమంది ఉన్నారు, ఆ వివరాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం ఎంతమందిని ఫిల్టర్ చేసిందనేది తెలుస్తుంది. కాబట్టి మాకున్న అభ్యంతరం ఏంటంటే ఒక రైతు ఉద్యమ నాయకుడిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, దయచేసి అందరినీ కన్సిడర్ చేయండి. రుణము ఇచ్చింది బ్యాంకు వాళ్ళకు అవసరం ఉందిగా ఇచ్చింది కదా, భూమి హోల్డింగ్ మీదకి వెళ్ళి ఇచ్చింది. మరి 69 లక్షలు ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో మరి కేవలము 1 లక్షలోపు రుణాలు 11 లక్షలే తీసుకున్నారంటే కూడా నమ్మశక్యంగా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. వాళ్ళు అనేక కండిషన్స్ పెట్టారు. ఎన్నికల ముందు ఈ కండిషన్స్ పెట్టలేదు. మనం గమనించాలి. ఆ రోజు మీరు ఆశ చూపించి మీరు రుణాలు తీసుకోని వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకోరండి. రేపు రుణమాఫీ కోసమే రుణం తీసుకోమని కూడా ఒకవైపు ప్రోత్సహించి ఈ రోజు మరి వాళ్ళని అప్పులలో మేము అట్లే ఉంచుతాము, తర్వాత 2 లక్షలకు పైన ఉన్నది మీరే కట్టాలి, ముందుగా కడితేనే మీకు వస్తుంది, ఇట్లాంటి అన్ని నిబంధనలు పెట్టడం వల్ల నేను అనుకుంటా అనేక మంది ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయలు ఇస్తామన్న వాళ్ళకు కూడా 1,10,000, 1,05,000, 1,20,000 ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పోయి బ్యాంకులో అప్డేట్ చేసుకోలేదు కాబట్టి కూడా ఫిల్టర్ చేయబడి ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించాలనేది మా డిమాండ్. ఎస్ నరసింహనాయుడు గారు మళ్ళీ వస్తాం. వెంకట నాయక్ గారు, రైతు సంక్షేమమే పార్టీ ప్రధాన ధ్యేయము, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. సోనియా గాంధీ గారి జన్మదినం వరకు కట్ ఆఫ్ డేట్గా విధించి రైతు రుణమాఫీపై ఈరోజు ప్రారంభ సంతకం చేయడం జరిగింది, కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎట్లా స్పందిస్తారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం సార్. సార్ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నది ఏంటంటే లోపు వరకు ఈ 2 పదాల్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎస్, కేసీఆర్ చేసింది లోపు, మేము చేస్తుంది వరకు. సార్ గారికి నాయుడు గారికి కూడా ఈ విషయం తెలుసు. సో వారు కూడా లోపు అనే వర్డే యూజ్ చేస్తున్నారు. 2 లక్షల వరకు అంటే తర్వాత ఏదైతే పైసలు ఉన్నాయో అది 50,000, 40,000 లేకపోతే 1 లక్ష రూపాయలైనా కానివ్వండి, అది రైతు చెల్లిస్తారు. ఈ 2 లక్షల వరకు అయితే వాళ్లకు రుణమాఫీ అవుతుంది. ఇందాక ఒక మాట చెప్పారు ఏంటంటే ఈ ఫిల్టరేషన్ కానీ ఈ కట్ ఆఫ్ కానీ ఇది కానీ. సార్ ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గత ప్రభుత్వంలో చేసినప్పుడు 1 లక్ష లోపు రుణాలని అన్నారు. అనే క్రమంలో 99,999 రూపాయలు ఏదైతే ఉందో అది చేశారు. ఒక్క రూపాయి పెంచినా కూడా అది 1 లక్ష రుణాలు అవుతాయి. అంటే 1 లక్ష వరకు చేసే రుణాలు అవుతాయి. అది మాఫీ అవుతుంది. దానికి జోలికి పోకుండా దాన్ని కట్ ఆఫ్ చేశారు. కట్ ఆఫ్ చేయడం వల్ల దాదాపు 5,000 కోట్లు 7,000 కోట్లు మిగులు జరిగింది. అంటే కేవలం వారి స్వార్థం కోసం ఒక వర్డ్ని దాంట్లో యాడ్ చేయడం వల్ల అది కూడా పూర్తిగా చేయలే. కానీ ఈ గవర్నమెంట్ అట్లా చేస్తలేదు. ఎందుకంటే ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏదైతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, ఇప్పుడు ఒక 90,000 రుణం తీసుకున్నారనుకోండి, దాన్ని వడ్డీ కలిపితే ఏమవుతుంది? 1,10,000, 1,05,000 లేకపోతే 1,01,000 అవుతుంది. ఇక్కడ 1,01,000 అనేది ప్రామాణికం కాదు కదా మొదటి విడతలో అయితే. అది 2వ విడతలో యాడ్ అవ్వచ్చేమో, 2వ విడతలో ఎక్కువ మంది రావచ్చేమో. ఇది విషయం ఏంటంటే సార్ ఇక్కడ విడతల వారుగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇదే ఫస్ట్ ప్రైమరీ కాబట్టి దీన్ని ఏది ఫైనల్ అని మనం అనుకోవడానికి లేదు. ఇన్కేస్ ఫైనల్ అని అనుకోవడానికి కనుక ఉంటే అప్పుడు మనం ఈ పారామీటర్ తప్పని అనడానికి వీలుంటుంది. కానీ అట్లా జరగలేదు కదా. సో నేను కొన్ని విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాం సార్. అదేంటంటే కేసీఆర్ గారు ఎన్నికల సభలో మాట్లాడారు, ఇది జరగదు, ఇది కాదు, ఇది అవ్వబోదని. అంటే జరగదని తను పర్సెప్షన్ చెప్పారో లేకపోతే జరగొద్దని చెప్పి శాపనార్థాలు వేశారని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచించుకున్న సందర్భాలు అవి. ఒకనొక సందర్భంలో తర్వాత హరీష్ రావు గారు కూడా ఇది జరిగితే నేను రాజీనామా చేస్తానని చెప్పి బహిర్గంగా చెప్పడం, పార్లమెంట్ ఎలక్షన్లో స్టంట్లు ప్లే చేయడం లాంటివి చేసిరు. ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ రైతుల మేలు కోరుకోవడం కోసం చేసిరా లేకపోతే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం చేసిరా అని చెప్పి కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించారు. సో ఈ విషయాన్ని మనం ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు బడ్జెట్ సార్ మీరు గమనించండి, బడ్జెట్ అనేది లోటు బడ్జెట్. ఇప్పుడు మనం గురిగి ఉంటుంది కదా సార్, మన గురిగిలో మనం పైసలు వేసినప్పుడు అది లోపలే ఉంటాయి, మళ్ళీ బయటికి రావు. బడ్జెట్ పరిస్థితి కూడా అలాంటిదే సార్.
ఒక్క రూపాయి కూడా బయటికి తీసుకురాకుండా, ఒక్క అనవసరమైన ఖర్చులు చేయకుండా రూపాయి 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 పోగు చేసి వీళ్ళు చేసిన అడ్డమైన వడ్డీలకు, అడ్డమైన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఈరోజు రైతులకు కానీ మిగతా సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ ఈరోజు న్యాయం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత కంకణం కట్టుకొని ఉన్నది. ఆగస్టు 15 లోపల కూడా వెయిట్ చేయలే, ఇంకా మొదటగానే ఇది చేస్తున్నారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను సార్, 1,00,000 లోపు అంటే చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులకు మేలు చేయడం కోసం మొదటగా ఇనిషియేటివ్ తీసుకున్నాం మేము. దాంట్లో క్లియర్ కట్గా కనబడుతుంది. 1,00,000 లోపు అంటే చిన్న పేద ప్రజలకు మేము న్యాయం చేద్దాం అనుకుంటాం. నేను కూడా ఒక రైతు బిడ్డను సార్. మా నాన్నగారు కూడా 40,000 వరకు రుణం తీసుకుంటే మా నాన్నగారు లిస్టు నిన్న వచ్చింది, అది ప్రకటితమైంది. మా ఊర్లలో, మా మండల స్థాయిలో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. సో మేమేమంటున్నాం సార్, ఎలక్షన్ సెంటర్లో భాగంగా మీరు గత సంవత్సరం 2014లో ఈ మాట చెప్పారు, 2018లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. ఎక్కడ చిత్తశుద్ధితో దాన్ని అమలు పరచకుండా దాన్ని డిలే చేసుకుంటూ వచ్చి తీరా మేము చేస్తామన్నప్పుడు దాన్ని కొర్రీలు పెట్టే ప్రయత్నం, వక్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ మేము చేసి చూపించాం సార్. మీరు దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా మీరు యాక్సెప్ట్ చేయాలి సార్. సార్ వెంకటేశ్వర మళ్ళీ బండా శ్రీనివాస్ గారు, రైతు వ్యతిరేక విధానాలే మాకు అధికారాన్ని చేకెక్కించాయనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు, రైతు బంధు అస్తవ్యస్త పంపిణీ మాకు కలిసి వచ్చినటువంటి అంశాలని చెప్పారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం? అందరికీ నమస్కారం. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా దాన్ని ఏదో ఇంకా గంటసేపు కాలే, దానికి ఇంకా విమర్శని ఇంకెవరు చేయలే. మీరే అనుకుంటారంటే మీకు ఏది చూసినా కూడా భూతద్దంలో పెట్టి అదే చూస్తా అన్నారు. ఇంకేం కాలే, ఇంకెవరు విమర్శించకాడికి రాలే. కానీ వాస్తవం ఏంటంటే 40 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 11 లక్షల మందికే ఇస్తున్నారు. కాబట్టి డిసెంబర్ 9 వరకే మొత్తం అందరికి రుణమాఫీ చేస్తా అని మీరే వేదిక ముంగట మాట్లాడే కాకుండా ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడించారు. కాబట్టి ఇస్తారేమో అని మా రైతుల పక్షాన కొద్దిగా ఆశ ఉండే. దాన్ని మీరు ఇప్పుడు ఈ ఉన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది చేస్తాం అనుకుంటేనే నియమ నిబంధనలు పెట్టి ఎట్లా కడిగేద్దాం అనేది చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి, నేనేమంటున్నా ఇవ్వాలి కాబట్టి ఈ 1,00,000 రూపాయల లోపున్న వాటికి తూతూ మంత్రంగా ఇచ్చి రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో పెద్ద సభ పెట్టి మొత్తం మేమే చేసినామని అంటారు కావచ్చు అని నేను ఒక ఆరోపణ చేస్తున్నా. మీరేం చేయాలంటే రాహుల్ గాంధీ గారు వచ్చే వరకే 2 లక్షల రుణమాఫీ ఏదో మొత్తం క్లీన్ చేయండి. మేము కూడా సంతోషపడతాం. మేము రాజకీయంగా రైతులు బాగుపడతానంటే రాజకీయం ఎవరు చేయరు, రైతు బిడ్డలమే అందరము. కాబట్టి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అన్నారు. రైతు బంధు బంద్ చేసిండ్రు, మిగతా వాటి అన్ని బంద్ చేసి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే రైతులకు పెట్టుబడి కింద రైతు బంధు ఇవ్వాలి, అవి కూడా ఆపిల్లు, అవి కూడా ఇస్తలేరు. దాదాపుగా అవి కోట్ల రూపాయలలోనే ఉన్నాయి. అవి అవాపిల్లు ఇవాపిల్లు ఇవన్నీ చేసింది 1,00,000 రూపాయల లోపటి వాటిని ఇస్తాను. నేనేమంటున్నా మీరు డిసెంబర్ 9 వరకే 2 లక్షల రూపాయలు రుణమాఫీ కంప్లీట్ ఇస్తా అన్నారు. ఈ రోజు వరకు మీరు మళ్ళీ అదే గంటలు కాబట్టి మాట తప్పినట్టే కదా సార్. నేనేమన్నది 2 లక్షల రూపాయలు కనుక మీరు ఇస్తే మీరు అన్న మాట మీద ఉన్నారని మేము అనుకుంటాం. 1,00,000 రూపాయలు లోపడిస్తున్నారు. ఇంకా కూడా రానున్న రోజుల లోపల రైతులను ఎట్లా ఇబ్బంది పెట్టి ఎట్లా వాళ్ళకు నియమ నిబంధనల పేరు మీద చాలా మందికి తక్కువ చేద్దాం అనేటువంటి ఆలోచనగానే ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చూస్తా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 40 లక్షల మంది రైతులు యాక్చువల్ గా 69 లక్షల మంది ఉంటే వాళ్ళ దాంట్లో కేవలం 40 లక్షల మందికే ఇస్తానని ఇవాళ 11 లక్షలకే ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఏదో బాధ అనిపిస్తుంది. తర్వాత రైతులను ఇంకా ఏం డిమాండ్లతో అంటే వివిధ కారణాలతో ఎక్కడ ఆపుతారో అని భయం ఉన్నది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు రైతులకు 100% మీరు సేవ చేయండి. రైతులు కూడా 100% మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే 2 లక్షలు డిసెంబర్ 9 అన్నారు. మీరు ఏదో ఇంకా ముందిస్తున్నాం అంటారు. ముందిస్తూ డిసెంబర్ 9 నాడే ఇచ్చేది ఉండే. సోనియా గాంధీ గారు బర్త్డే రోజు మీ స్పెషల్ కానీ ఎలక్షన్ల ముందు చెప్పిళ్ళు. తర్వాత డేట్ల మీద డేట్లు పెడుతుంది. ఇప్పుడు ఆగస్టు 15 అంటే ఇవ్వండి. ఆగస్టు 15 అయినా కూడా సరే మీరు కొత్తగా వచ్చారు కాబట్టి కొంత మనకు పైసలు కూడా రూపాయలు ఉండాలి. కాబట్టి ఆ 15th వరకైనా కూడా అందరికి ఈ నియమ నిబంధనలు పెట్టి అందరిని కడియకుండా దాదాపు అందరికి సాయం చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. నరసింహనాయుడు గారు, లెక్క తప్పిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వివాదం చేస్తుంది. ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా రైతు రుణమాఫీ జరగడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలకు యాడ్ చేసి ఇస్తున్నారు, కానీ కొత్త సంఖ్యను పెంచలేదు, భారీగా తగ్గించారనేటటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ వివాదాస్పదంగా తీసుకుంటుంది. ఎట్లా చూడాలండి ఈ అంశాన్ని? సరే, ఇప్పుడు అవి రాజకీయాలు ఏ ఉన్నా కూడా నా పాయింట్ ఏంటంటే గతంలో 1,00,000 వరకు, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు 1,00,000 వరకు రుణాలు మనం కటాఫ్ గా పెట్టుకుంటే దాదాపు 25 లక్షల వరకు అంటే ఒక 2/3 పే చేశారు. ఇంకొక 7-8 వేల కోట్లు పే చేస్తే టోటల్ గా 1,00,000 అయిపోయేది. అంటే వాళ్ళందరూ ఏమైపోయారు అనేది
ఇప్పుడు ఫిల్టర్ చేయడం కోసము ఈ నిబంధనలు పెట్టడం వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు అనేది నా ఆరోపణ. నేను చూస్తున్నా ఆల్రెడీ గ్రామాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా అదే ఉంది. మీకు రేపు ఎల్లుండి చూస్తే ఇంకా చాలా వరకు మనకు డాటా కూడా వచ్చేస్తుంది. ఏ గ్రామంలో ఎంతమంది రైతున్నారు, లక్షలోపు ఎంతమంది ఈ రేషన్ కార్డుల ఎఫెక్ట్ అయింది, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు కొంతమంది ఏమైందంటే ఈ మధ్య కాలంలో రైతులలో కూడా చాలా మంది తమ తమ పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నారు. విదేశాలకు పంపే ముందు వాళ్ళు ఏమంటారంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయండి, అంతో ఇంతో ట్యాక్స్ కట్టండి, కడితేనే మీ పిల్లలకు లోన్ వస్తుంది. ఇప్పుడు లోన్ మీద ఆధారపడి బయటకు పంపిస్తారు. 20 లక్షలు 25 లక్షలు బ్యాంకులు ఇస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఏమైంది, నువ్వు రైతు అని అనకుండా రైతుకు కండిషన్స్ అప్లై అయినసరికల్లా చాలా మంది దాన్ని పక్క జరిగిపోతున్నాయి. చాలా కుటుంబాలు వేరైనాయి. 10 ఎకరాల రోజులకు 5 ఎకరాలు ఇచ్చి తండ్రి ఇద్దరిని వేరు పెడుతున్నారు. చాలా కుటుంబాల్లో చూస్తున్నాం. ఇవన్నిటిని కూడా చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఏదైతే దానికి మీకు పూర్తిగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బ్యాంకులో ఇచ్చిన లోన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆ తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, లేకపోతే ఇంకొక సోదరుడు కావచ్చు, ఎవరి పేరు మీద ఇచ్చినా కూడా మహిళా రైతులు అనేక మంది అదే కుటుంబంలో. కాబట్టి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నా. ప్రభుత్వం కూడా ఆ వైపు ఇప్పుడు మాటల్లో చెప్తుంది ప్రభుత్వం. ఇది ఓన్లీ మేము ఒక కుటుంబాన్ని గుర్తించడం కోసం తీసుకుంటున్నాము అని అంటున్నారు. అంటే అక్కడే ఉంది అసలు మెలిక. ఆ కుటుంబంలో మిగతా వాళ్ళను ఫిల్టర్ చేయడం కోసమే నువ్వు రేషన్ కార్డు. అసలు రేషన్ కార్డు అంటే పదమే తీసేస్తేనే కరెక్ట్ ఉంటుంది. సరే, ఇన్కమ్ ట్యాక్స్ రియల్ గా ఓన్లీ వ్యవసాయంలో ఆదాయం చూపించి ఎవరైతే ఉన్నత వర్గాలు ఎక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే దానికి కూడా ఒక లిమిటేషన్ పెట్టి 1 లక్ష రూపాయలు 2 లక్షలు ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే మీరు తీసేయండి. ప్రభుత్వ ఉద్యోగులను తీసేయండి. మేమేం దాన్ని ఏదైనా స్కీమ్ కూడా నిజమైనటువంటి పేదలకు, నిజమైనటువంటి రైతులకు దక్కాలనేది మా యొక్క ఆలోచన. కాబట్టి ఏదైతే ప్రభుత్వము పునరాలోచించి మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో బ్యాంకులకు గైడ్ లైన్స్ ఇచ్చి చేయాలనేది మా యొక్క విన్నపం. ఎస్ వెంకట్ నాయక్ గారు, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉన్నటువంటి సమస్యలు వేరు, ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి హామీలు వేరు. రైతుల సమస్యలకు అనుకూలంగా ప్రభుత్వ ప్రతిపాదనలు ఉండాలంటే చెప్పి వామపక్ష పార్టీలు సలహా ఇచ్చాయి. అంటే రైతు రుణమాఫీ పైన వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తూ, కానీ స్వామినాథ్ కమిషన్తో పాటు ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాల గురించి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తారు. ఎట్లా స్పందిస్తారు సార్? ఇప్పుడు ఒకసారి ఇది జూమ్ చేయండి సార్. ఇది నేను ఒకటి చూపిస్తే జియో ఇది జియో యాక్చువల్ ఏంటంటే ఈ జియో గవర్నమెంట్, ఇది రైతు రుణమాఫీ మీద గవర్నమెంట్ ఇచ్చిన జియో. ఇది తెలుగులో ఉంటుంది సార్ పూర్తిగా. ఇన్ కేసు రైతులను కన్ఫ్యూజ్ చేయాలనో, లేకపోతే ప్రతిపక్షాలను కన్ఫ్యూజ్ చేయాలనో, లేకపోతే మేము కన్ఫ్యూజ్ అవ్వాలని చెప్తే ఇంగ్లీష్లో ఇచ్చుకుంటే అయిపోతుంది కదా, గత ప్రభుత్వాలు చేసినట్టు. కానీ అట్లా చేయలేదు కదా. తెలుగులో జీవో ఇచ్చంటే దాని అర్థమైంది ప్రతి అంశము, ప్రతి సంక్షిప్తంగా ప్రతి అంశం చాలా లిబరల్గా మంచిగా ఉంది సార్. దాన్ని చదువుకోవడానికి వీలుంటే ఇన్ కేసు సార్ వాళ్ళకు కూడా నేను పంపిస్తాను. ఇంకో మాట కూడా వాళ్ళు చెప్పారు రేషన్ కార్డు విషయంలో. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా 6,36,000 మందికి ఈ రైతు రుణమాఫీలో భాగస్వామ్యం చేస్తున్నాం సార్. ఇది ఆన్ ద రికార్డ్. దీన్ని దాచాల్సిన అవసరం లేదు, లేకపోతే దీని మీద దోబుచులాడాల్సిన అవసరం కూడా లేదు. సో మేమేమంటున్నాం అంటే అదేదో పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళకి లోకం మొత్తం పచ్చగా కనపడట్టు, ఏదో కారణం లేకుంటే దాని మీద వెతుక్కుంటూ దానికి సార్ ఒక విషయం ఏంటంటే ప్రతి అంశాన్ని మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నేను ఇందాక మీకు చెప్పాను కదా సార్, ఇప్పుడు లోపుకు వరకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ కేసు ఇప్పుడు మేమేమన్నాం, 1,00,000 లోపు ఫస్ట్ విడత, ఇది విడత సార్. ఇది ఇంకా సెకండ్ విడత ఉంది, మూడో విడత కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి విడతలో 1,00,000 లోపు చేస్తామని అనుకున్నప్పుడు ఆ 1,00,000 అంటే వడ్డీ దాటితే ఒక 10,000 లేకపోతే 5,000 వడ్డీ కనుక అయితే అంటే క్వశ్చన్ ఇక్కడే రేజ్ అవుతుంది. 1,00,000 లోపు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది సుమారు 20,000 కోట్ల రూపాయలకు రుణమాఫీ అనేటటువంటిది చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందని చెప్పాలి. మీరు అడిషనల్గా చేస్తుంది కేవలం 7,000 కోట్ల రూపాయల వరకు ప్రతిపాదితంగా పెంచినటువంటి ఫిగర్. అడిషనల్గా ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న సార్. ఒక్క విషయం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నేను కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. ఇది విడతలు. మేమేమంటున్నాం, మేము 2 లక్షలు మేము ఇదే చెప్తున్నాం సార్. వరకు లోపుకు మీకు విడత ఉన్నప్పుడు ఒక కాంక్రీట్ ప్లాన్ ప్రకారంగా 3 విడతలలో ఎంతమంది లబ్ధిదారులు, వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ ఐడెంటిటీస్ ఏంటి మీరు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు సార్? 100% సార్. సార్ ఇప్పుడు దాంట్లో డౌట్ ఏముంది సార్? విషయం ఏంటంటే ఇప్పుడు మొదటి విడత ఇంతమంది అన్నాం, రెండో విడత అంతకంటే పెరగవచ్చు, మూడో విడత అంతకంటే పెరగవచ్చు. ఇది సార్ మేమేమంటున్నాం, ఇప్పుడు పెరిగే విడతలను కూడా ఇప్పుడే ప్రకటించాల్సిన అవసరం లేదు కదా. ఈ విడత అయితే ఇంత చేస్తున్నాం, నెక్స్ట్ విడత ఇంత చేస్తున్నాం, ఆ నెక్స్ట్ విడత ఇంత చేస్తున్నాం. మేమేమంటున్నాం, ప్రతిపక్షాలు కూడా ఆగస్టు 15 లోపల మీరు ఆగండి.
ఆగస్టు 15 తర్వాత ఇన్ కేసు ఇవన్నీ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే ఆటోమేటిక్గా మీరు దాని మీద రేస్ చేయండి. ఇందాక సార్ వాళ్ళు అన్నారు రేషన్ కార్డు దాన్ని ప్రతిపాదన పెట్టారని చెప్పి, రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా 6,36,000 మందికి రుణమాఫీ చేస్తున్నాము. రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబ వ్యవస్థ. వెంకట్ నాయక్ గారు, 2018లోనే మీరు 16,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. ఈ రోజు 12,000 కోట్లు ప్రతిపాదిత మొదటి విడతన రెండో విడతన. మరి మీరు అప్గ్రేడ్ చేసినటువంటి అంశం ఏంటి? ఇతర పార్ట్స్ అంటే రైతులకు సంబంధించి నెగ్లిజెన్సీలో ఉన్నటువంటి, ఇప్పుడు బ్యాంకులతోని కొలెటరల్ సెక్యూరిటీ, బ్యాంకులతోని గ్యారంటీలు పెట్టేటటువంటి అంశం పైన ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన చేయలేదు, ఇక్కడ మెన్షన్ చేయలేదు. గత ప్రభుత్వం అయితే అందులోనే సుమారు 19,000 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీతోనే రైతులకు రుణమాఫీలు ఇప్పించింది. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? సార్ ఒక విషయం ఏంటంటే బ్యాంకింగ్ విషయానికి వచ్చినప్పుడు అది అల్టిమేట్గా నేషనల్ సబ్జెక్ట్ సార్. ఏ బ్యాంక్ అయినా సరే కొలాటరల్ లేకుండా లోన్లు అయితే ఇవ్వవు. కొలాటరల్గా భూమినే పెట్టుకుంటుంది, పాస్బుక్ను పెట్టుకుంటుంది. కాబట్టి ఏంటంటే విషయం నేను ఒకటే ఏం చెప్తున్నాను అంటే 2018 నుంచి మొన్నటి వరకు 2023 వరకు రుణమాఫీ పేరుతో మీరు తాత్సారం చేసిరు కదా. చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక 3 ఎకరాల భూమి ఉన్న వ్యక్తి ఒక 90 లక్ష అడుగుతారు సార్ పైసలు. లక్ష అడిగినప్పుడు వాళ్ళకి ఇచ్చేది ఎంత ఉంటుంది? బ్యాంకులు 97,000 లేకపోతే 95,000 90,000 లేకపోతే 85,000 ఇస్తారు. ఎగ్జాక్ట్గా లక్ష అడిగితే లక్ష ఇవ్వరు సార్. అది బ్యాంకింగ్ స్ట్రక్చర్. అది కేవలం వ్యవసాయ లోన్లనే కాదు, ఏదే హౌసింగ్ లోన్స్ కానీ, ఇక మీకు తెలుసు కదా సార్, హౌసింగ్ లోన్స్ కానీ లేకపోతే మిగతా లోన్స్ కానీ ఏదైనా సరే మనం అడిగినంత ఇవ్వరు. 90% 95% లేకపోతే 80% అట్లా ఇస్తారు. అట్లా ఇచ్చినప్పుడు లక్ష అడిగిన రైతు సార్, లక్ష అడిగిన రైతు లేదు సార్ ఒక విషయం సార్ ఎంత సార్ ఇప్పుడైతే సిబిల్ స్కోర్లు వచ్చినాయి, బట్ ఎంత అడిగినా కూడా 100% లోన్లు ఇవ్వరు సార్. మనం 100% మనం అడిగిన దానికి లోన్లు అయితే 100% ఇవ్వరు. 100% అంటే 1,50,000 అయితే లక్ష ఇస్తారు కావచ్చు, 97,000 96,000 సార్ ఇప్పుడు మనంత తెలివిగా రైతులు అడుగుతారని అయితే మనం అనుకోలేము కదా సార్. మనం అయితే లక్ష ఇస్తారని చెప్పి 1,50,000 కలిపి అడగొచ్చు మనం. అంటే ఒక ప్రభుత్వం మాత్రం ఒక క్లారిటీ మిస్ అవుతుంది సార్. 2014లోనే 16,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసినప్పుడు మీరు 2024లో శ్రీనివాస్ గారు ఆగాలి ప్లీజ్, శ్రీనివాస్ గారు ప్లీజ్ ఆగాలి, నరసింహనాయుడు గారు ప్లీజ్. ఇప్పుడు మీరు 7,000 కోట్లు ఏ ప్రతిపాదిక పైన రుణమాఫీగా మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు? ఇందులో ఉన్నటువంటి అంశాలేంటి? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని మీరు ఎక్స్ట్రీమ్గా చేస్తున్నారా? మీరేమన్నా ఆల్టర్నేటివ్గా ప్రొవైడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? నో డౌట్ బీఆర్ఎస్ పార్టీ వర్క్డ్ అగైనెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్. మీరేం చేయాలనుకుంటున్నారు? మీ విడత 7,000, మీ విడతలో 7,000 కోట్లు అంటానంటే 3 విడతలు అంటానంటే 21,000 కోటి. మీరు 2018లోనే 19,000 crores అయినప్పుడు మీరు పెంచినటువంటిది ఏంటిది? 3,000 కోట్లు. ఏ అంశాల మీద పెంచారు? మీరు బెనిఫిషరీస్ని డిలీట్ చేశారు, ఐడెంటిటీ కార్డు మ్యాండేటరీగా పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మీరు గ్రామీణ ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహిస్తారు, మీరు 170 జీవో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియా నుండి ప్రాతినిధ్యం వహిస్తారు. మీ జిల్లాలో ఎంతమందికి ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి, ఎంతమందికి కేవైసీలు ఉన్నాయి, ఎంతమందికి ఆన్లైన్ అప్డేట్స్ ఉన్నాయి? మీరే చెప్పాలి సార్. ఒక విషయం అయితే చెప్పాలి. ఇప్పుడు మొత్తం బడ్జెట్ 31,000 కోట్లని గవర్నమెంట్ అనుకుంటుంది. 30,000 కోట్లు అయితే చేస్తుంది. సరే పెరగొచ్చు. ప్రతిపాదన వేరు, ఈ రోజు ఆచరణ వేరండి. ఈ రోజు 7,000 కోట్లు మీరు విడతలలో ఎంత చేయాలనుకుంటున్నారు? సార్ ఒకటే విషయం, ఇప్పుడు 31,000 కోట్లలో 7,000 కోట్లు అయిపోయినప్పుడు ఇంకా ఎంత మిగులుతాయి సార్? 24,000 కోట్లు మిగులుతాయి. 24,000 కోట్లు ఈ 2 విడతల్లో అవుతాయి, మిగతా 2 విడతల్లో అయినప్పుడు సార్ నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఏది 2014లో కనుక ఒక 20,000 30,000 కనుక తీసుకుంటే దాన్ని రెన్యువల్ చేసుకుంటూ వచ్చారు. బట్ గవర్నమెంట్ ఏం ప్రతిపాదన పెట్టింది? 2018 డిసెంబర్ ఇది మధ్య నుంచి ఇప్పుడు మొన్న 2023 డిసెంబర్ 9 వరకు ఈ గ్యాప్ కట్ ఆఫ్ పెట్టింది కదా సార్. ఆ గ్యాప్లో జరిగిన లోన్స్ మాత్రమే ప్రతిపాదన తీసుకుంటాం. తీసుకున్నప్పుడు అవన్నీ ఎంత వచ్చినాయి? 31,000 కోట్లు వచ్చినాయి సార్. సో ఇప్పుడు అది ఏంటి? 5 years కాలం పీరియడ్. అది మేమేమంటున్నాం, ఆ 5 years కాలం పీరియడ్లో కూడా వాళ్ళు కూడా చేశారు, కొంత చెప్పుకున్నారు కదా, కొంత క్లెయిమ్ చేసుకున్నారు కదా. సరే అది 25%, 30%, 40% వాళ్ళు చేసింది కూడా పోతుంది, దాంట్లో కటప్ అవుతుంది. అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? కొత్త వాళ్ళు తీసుకోకపోవచ్చేమో. సో తీసుకున్న వాళ్ళకి మేము ఈ ప్రతిపాదన ఇచ్చినాం సార్. విషయం ఏంటంటే ఇన్ కేసు ఈ ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేసే విషయంలో తాత్సారం చేయడమో లేకపోతే కటాఫ్ల పేరుతో మోసం చేయడం లాంటివి కనుక చేస్తే మేము రేషన్ కార్డు ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటి సార్? ఇన్ కేస్ పెట్టాల్సి వస్తే రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇవ్వమని చెప్పవచ్చు, కానీ ఎందుకు చెప్తలేరు? ఎస్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రైతు బంధు పేర
ఎంతో అంటే ప్రభుత్వ నిధులు వృధా చేసింది, అవేగిన సక్రమమైనటువంటి పద్ధతులలో ఉపయోగించుంటే పూర్తి రుణమాఫీ అనేటటువంటిది అమల్లోకి వచ్చేదనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి గారితో పాటు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. ఎందుకు రైతు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యవహరించింది? ఫస్ట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదైతే మాట ఇచ్చిర్రో ఆ మాట ప్రకారంగా మొత్తం రైతులందరికీ సహాయం చేసి శ్రీనివాస్ గారు మాట వాళ్ళు ఇచ్చారు, చేయలేదంటే- 6 నెలల లోపు ఏదో ఒక ప్రయత్నం కొనసాగింది, 7,000 కోట్లు ఆరంభంగా వాళ్ళు చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో చేసింది ఏంటని ప్రశ్న. లాస్ట్ మాట విషయంలో శ్రీనివాస్ గారు ఒక మాట, శ్రీనివాస్ గారు ఒక Yes. మాట, శ్రీనివాస్ గారు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేందంటే, గౌరవ చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలలో ఆగస్టు 9వ తారీఖు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాబోతున్నది, వస్తున్నది, దానికంటే ముందు రైతులు ఎవరైనా సరే ఫస్ట్ మీరు లోన్లు తీసుకొచ్చుకోండి, ఇప్పుడే మీకు మంచి అవకాశం, డిసెంబర్ 9వ తారీఖు మేము అధికారంలో రాగానే మీ రుణమాఫీ మేము చేస్తామని చెప్పారు. అంతేగాని ఆగస్టు 9వ అంటే ఏది మన డిసెంబర్ 9వ తారీఖే చేస్తామని చెప్పి కళాఖండ్గా చెప్పలే. మీరు దాన్ని వక్రీకరించి చెప్పాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ గారు. డిసెంబర్ 9 నాడు మీకు మొత్తం చెల్లిస్తా అని చెప్పిండు సార్, మొత్తం సభలలో చెప్పిండు. గట్లంటే ఎట్లా? సరే ఓకే, అది ఇప్పుడు చేస్తే ఇప్పుడైతే అవుతుంది, ఓకే నో ప్రాబ్లం. Yes. నేనేమంటున్నా అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దళితులు అంటే జనరల్ గా 200 యూనిట్లు వాడుకున్న వాళ్ళందరూ కూడా ఫ్రీ అని చెప్పింది. వాళ్ళు దాని సీరియల్ నంబర్ వేయాలా, సర్వీస్ నంబర్ సీరియల్ నంబర్ బదులు సర్వీస్ నంబర్ వేసుకున్నారు. అట్లా మొత్తం 30 మందికి టోకరా ఇచ్చిళ్ళు. తర్వాత 2000 యూనిట్ల వరకు మాఫీ అని 2010 వచ్చింది అనుకోండి, ఆ 10 యూనిట్లకు పైసలు తీసుకోవాలి కానీ 210కి తీసుకుంటున్నారు. అది ఒక చీటింగ్. అంటే నువ్వు ఇంత ముందుకు 97,000 వస్తాయి, 96,000 వస్తాయి, దానికి ₹1,00,000 లోను మాఫీ అని ఎట్లయితే చెప్పినావో సేమ్ ఇది కరెంటు దాంట్లో కూడా అట్లనే 201 యూనిట్ వచ్చినా కూడా 200 మాఫ్ చేస్తలేరు. అది కూడా జస్ట్ 30% వాళ్ళకే చేసిళ్ళు. ఆ 30% లో కూడా 201 వస్తే కూడా వాళ్ళకు మాఫీ వర్తిస్తలేదు. అట్లనే ఇదంతా గ్యాంబ్లింగ్ చేసేటువంటి కార్యక్రమం తప్ప ఎక్కడ లేదు. ఇంకొకటి 2014లో 35 లక్షల మంది రైతులు రుణమాఫీ తీసుకున్నారు. 2018లో 37 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు 40 లక్షల మంది తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చింది 11 లక్షల మందికి మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో కూడా వీళ్ళందరికీ ఎట్లా మస్కా కొట్టాలని చేస్తా ఉన్నారు తప్ప, నేనేమంటున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి అనుకుంటే ఇది రేషన్ కార్డు అవసరం లేదు, ఇది అవసరం లేదు సార్, లాస్ట్ ఎట్లయితే ఇచ్చినామో ఇప్పుడు అట్లేదండి. ఇవన్నీ ఈ సమస్యలు ఎందుకు దీంట్లో? మనం ఎట్లయితే రైతులకు ఇస్తున్నాం కాబట్టి ఇచ్చేయండి. దళిత బంధు ఆపిల్లు, రుణమాఫీ ఆపిల్లు, ఒక రుణమాఫీ కొరకు అన్ని స్కీమ్లు ఆపిల్లు, కేసీఆర్ గిట్ ఆపిల్లు, ఈ గ్రామ పంచాయతీలకు వచ్చేటువంటి ఫండ్స్ ఆపిల్లు, రోడ్లు ఎవరు సార్ గ్రామ పంచాయతీకి వచ్చే ఫండ్స్ తీసుకుంటా ఉన్నారు. గ్రామ పంచాయతీకి వచ్చే ఫండ్స్ ఆపిల్లు ఎవరు సార్? కానీ మీరు ఏదైతే మీరైతే హామీ ఇచ్చిల్లో మీ హామీని నిలబెట్టుకోమంటున్నాం. కానీ మా హామీ మేమేమన్నా చేయమంటలేం కదా. మీరు జనరల్ గా నడిచేటువంటి పథకాలన్నింటినీ అమలు చేసుకుంటా మీరు కొత్త పథకాలకు ఏదైనా ఉంటే ఒక చిన్న డౌట్ సార్, మేము హామీలు నెరవేర్చే విషయంలో మేము చిత్తశుద్ధితో ఉన్నాము. హరీశ్రావు గారికి షుగర్ వచ్చిందా అండి? అంత తొందరగా ఆగస్టు లోపల రుణమాఫీ చేయకపోతే మేము రాజీనామా చేస్తానన్నారు. అదే చిత్తశుద్ధి కనుక మీకుంటే హరీశ్రావు గారిని రాజీనామా చేయమని చెప్పండి. మరి ఆగస్టు 15 లోపల అయిపోతుంది, రెడీ చేయమని చెప్పండి సార్, రెడీ చేయమని చెప్పండి, రాజీనామా రెడీ చేయమని చెప్పండి. మీ కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా రెడీ చేయమని చెప్పండి సార్. మీ కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా రెడీ చేయమని చెప్పండి. మేము చెప్పిన విషయం కాదు, మీ హరీశ్రావు గారు చెప్పిన విషయమే కదా ఇది. మేము చెప్పిన విషయం రాదు సార్. హరీశ్రావు గారు రైతుల పక్షాన ఉండి మాట్లాడండు. మీరు రుణమాఫీ 2 లక్షలు ఎంబడే చేయండి, అవసరమైతే నేను రాజీనామా చేస్తాను. మీరున్నారా మాట మీద? మీరున్నారా చెప్పండి. 2 లక్షలు రుణమాఫీ చేయండి, నేను రాజీనామా చేస్తాను రైతుల పక్షాన. నేను నాకు ఎమ్మెల్యే మీరు ఇచ్చిలా చెప్పండి. రాజీనామా లేఖ రాయమనంటే అది స్పీకర్ గారు ఇచ్చే ఫార్మాట్ లో రాయకుండా అదేదో బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల కోసమో దేనికోసమో రాసే లేఖలాగా రాసి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు తీరా ఆగస్టు 15 లోపల రుణమాఫీ అయిపోగానే మళ్ళీ 6 గ్యారెంట్ల మీద కొర్రీలు పెట్టి లేనిపోని అంశాలను దాన్ని జోడించి మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. చిత్తశుద్ధి గురించి మీరు మాట్లాడితే ఎట్లా సార్? చిత్తశుద్ధి గురించి మీరు మాట్లాడితే ఎట్లా? నరసింహనాయుడు గారు రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చిత్తశుద్ధిపై అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ వచ్చేటటువంటి భవిష్యత్ ప్రణాళికలలో ఏ అంశాలను ఇన్సర్ట్ చేయాలి? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఒక వివాదాన్ని లేవనెత్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 1 లక్షలోపు రుణమాఫీ మీద పలు సందర్భాలలో చర్యలు తీసుకుంది, పేమెంట్ చేసింది. ఇయర్ వారీగా కూడా ప్రభుత్వం గణాంకాలలో మనకు అందుబాటులో ఉంది. ఏ ఇయర్లో 8,000 కోట్లు, ఏ ఇయర్లో 8,000 కోట్లు, చివరగా
మనకు 2018లో 16,000 కోట్ల రూపాయలు అనేటటువంటిది ప్రభుత్వ వెబ్సైట్లో గణాంకాలలో క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. ప్రభుత్వం ఇప్పుడు 7,000 కోట్లు చెల్లిస్తున్నప్పుడు భవిష్యత్తు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రైతుల గురించి కాంగ్రెస్ పార్టీది ఏ అంశాలపైన ఉండాలి? అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మనము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 విడతలుగా, అంటే ఒకటి 2014 నుంచి 18 లోపు దాదాపు 18,000 కోట్లు 17,000 కోట్లు ఇచ్చారనేది మన దగ్గర అంకెలు ఉన్నాయి. ఏది అప్పుడు కూడా లక్ష వరకు ఉన్నటువంటి రుణాలు ఆ రోజు కూడా 18 లక్షల మంది వచ్చారు. ఇవాళ మేము ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండాలి. మేము సందేహం వ్యక్తం చేస్తుంది కూడా అదే. ఇప్పుడు 11 లక్షలు అంటే బాధితులు ఈ యొక్క రేషన్ కార్డు పెట్టడం వల్ల, లేకపోతే వేరే కండిషన్స్ పెట్టడం వల్ల ఫిల్టర్ చేశారనేది అర్థమవుతుంది. ఇప్పుడు టోటల్ గా కూడా మాకున్నటువంటి అవగాహన మేరకు నేను ఏమనుకుంటే 31,000 కోట్లు కూడా ఇప్పుడు ఏదో ప్రభుత్వం చెప్తుంది, కానీ తీరా ఇచ్చేది మాత్రం అంత ఉండదు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చాలా వరకు షార్ట్ లిస్ట్ చేశారు. రకరకాల కారణాలతోటి బ్యాంకులకు వీళ్ళు సమాచారం ఇవ్వలేదు రైతులది, ఎవరికి మాఫీ చేస్తామనేది. మనకు ఆల్రెడీ వచ్చిన లిస్టును బట్టి ఊర్లలో అందులో యాక్చువల్ రైతులు ఎవరైతే హోల్డింగ్ ఎక్కువ ఉండి భూమి ఉన్నది 5 ఎకరాలు 10 ఎకరాలు అంటే మీరు దానికి ఇప్పుడు రుణము వరకే కటాఫ్, కానీ రైతు భరోసాకు పెట్టినట్టు భూమి ఎక్కువ తక్కువలకు పెట్టలేదండి. మనం ఇది గమనించాలి. వాళ్ళకు 1,00,000 పైన 2 లక్షల పైన కూడా ఇవ్వరు. ఇక అంటే 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చేసారు కదా. వీళ్ళకి మళ్ళీ ఎవరైనా నాయుడు గారు ఒక మాట నాయుడు గారు వస్తుంది. సార్ ఒక మాట ఇప్పుడు మీరు పెద్దవారు రైతు సార్ ఒక మాట సార్ ప్లీజ్ మీరు అవి ఇచ్చుంటే 7,500 కోట్లు అయ్యాయి. అవి దాదాపు 10,000 కోట్లు అయ్యాయి కదా. అదే ఒకటి ఆపేశారు, అవే పైసలు ఇటు డైవర్ట్ చేసి దీనికి ఇస్తున్నారు. రేపు 2వ విడత 3వ విడత చేసి ఇచ్చిన తర్వాత కానీ మనకు పూర్తిగా దీని మీద స్పష్టత రాదు. నేనేమంటే ఇప్పుడు గ్రామాలలో ఉన్న స్థితిని బట్టి నరసింహనాయుడు గారు నాయుడు గారు మీరు పెద్దవారు, రైతు ఉద్యమాల గురించి కానీ రైతు క్షేమం గురించి కానీ మీరంతా తెలిసిన వాళ్ళు, మీరు కూడా ఒక రైతు. సార్ మేము ఏమంటున్నాం అంటే రైతు రుణమాఫీ విషయంలో ద డిస్కషన్ హ్యాపెన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద బ్యాంకర్స్. సార్ నా పాయింట్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. బ్యాంకర్స్కి దాంతోపాటు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు అవి. రైతు భరోసా విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ అది రైతులకి ప్రభుత్వానికి మధ్యన చర్చలు అవి. సో ఈ రైతు భరోసాను తీసుకుపోయి దాంట్లో కలిపి, దాన్ని తీసుకుపోయి దీంట్లో కలిపి మీరు కన్ఫ్యూజన్ అయ్యి ఈ తెలంగాణ రైతులను కానీ తెలంగాణ ప్రజల్ని మీరు కన్ఫ్యూజ్ చేయదు సార్. దిస్ ఇస్ అవర్ హంబుల్ రిక్వెస్ట్ సార్. దిస్ ఇస్ అవర్ హంబుల్ రిక్వెస్ట్. ఇప్పటికే 2 నెలలు అయింది సీజన్ ఖరీఫ్ స్టార్ట్ అయ్యి, మీరు ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఆ డబ్బులే ఇటు ఇస్తున్నారు అనేది నేను అనేది. మీరు కలిపారనో లేకుంటే రైతు భరోసా ఇదే రైతు భరోసా అనుకోమని ప్రభుత్వం ఏం చెప్పలేదు. మేము తర్వాత ఇస్తామని చెప్తున్నారు, కానీ అవి ఇచ్చున్నా కూడా ఈ రైతులందరికీ సార్ నేను అదే అంటున్నాను సార్. మీరు ఒకటి గమనించలేకపోతున్నారు. అది డీబీటీ సార్, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్. ఏది రైతు భరోసా అనేది, దాన్ని రైతు బంధన్ వీళ్ళు చెప్పారు కదా, అది డీబీటీ. ఇది బ్యాంకుల ద్వారా వచ్చే అంశము. దీన్ని కనుక మీరు 2 కలిపే కనుక చూస్తే మీరు 100% రాజకీయం చేయడం కోసం ఏదో ఒకటి వేగంగా మాట్లాడినట్టు అవుతుంది. దానివల్ల గవర్నమెంట్గా మేము ఏది గ్రీవెన్స్ పెట్టి మీకు మేము ఆన్సర్ చేయగలుగుతాం, కానీ రైతులు కన్ఫ్యూజ్ అవుతారు కదా సార్. రైతులు కన్ఫ్యూజ్ అవుతారు కదా. రైతు భరోసా రైతులకు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. పంట పెట్టుబడి కింద రైతు భరోసా సార్ మీరు రోడ్లకు ఇచ్చారు, అంశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నారు. డీబీటీలు వేరు, కానీ ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థతోని వచ్చేటటువంటి రుణాలు వేరు, వాటిపైన దొరికేటటువంటి మాఫీలు వేరు. అంటే బ్యాంకు డీటెయిల్స్, బ్యాంకు గణాంకాల ప్రకారంగా 64,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అక్యుములేట్ అయినట్టు బ్యాంకర్స్ సమితి ప్రకటించింది. అయితే ప్రభుత్వ లెక్కలు బ్యాంకర్స్ లెక్కలకు ఎక్కడ పొంతన కుదరడం లేదు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? నరసింహారావు గారు ప్లీజ్ కంటిన్యూ. నరసింహనాయుడు గారు. కాబట్టి ఇప్పుడు వారు ఏదైతే నన్ను కన్ఫ్యూజ్ చేయాలనో లేకుంటే మీరు డిబేట్ లో వాళ్ళు దాన్ని ఏదో ఛాన్సే లేదు సార్. నేను మిమ్మల్ని అసలు కన్ఫ్యూజ్, ఎందుకంటే మీరు పెద్దవారు, మీరు కూడా పెద్ద రైతు. నేను మిమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తాను సార్? మీరు రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దని అంటున్నాం, అంతే రిక్వెస్ట్ అది. వెంకట్ భాయ్, నేను క్లారిటీతోనే ఉన్నా. నేను ఏమంటున్నా అంటే మీరు ఆ రైతు భరోసా ఇచ్చుంటే దాదాపు 10,000 కోట్లు ఇవ్వాల్సి వచ్చేది.
అది ఆపి ఇది ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బులే ఇటు ఇచ్చారు అనేది నేను అనేది. అవి ఇయ్యరు అని కాదు, లేకుంటే మీరు మొత్తం ఎగ్గొడుతున్నారు నేను ఇప్పుడు ఎందుకు అంటారు? నేనేం ఆరోపణ చేయడం లేదు కదా. అది ఇచ్చుంటే రైతు కొంత ఊరట కలిగేది అని అందరికీ. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే తగ్గించడం వల్ల నష్టపోయే రైతుల సంగతి ఏంది అనేది మన పాయింట్. టోటల్ గా ఇప్పుడే ప్రకటించండి మీరు. 1,50,000 మంది ఎంతమంది ఉన్నారు, 2 లక్షల వరకు 2 లక్షల వరకు ఎంతమంది ఉన్నారో ఇవ్వండి, తెలిసిపోద్ది కదా. దాంట్లో మళ్ళీ ఇంకేమైంది కండిషన్స్? 2 లక్షల పైన ఉంటే పైన ఉన్నది మీరు ముందు కట్టినాక మేము తర్వాత ఇస్తాం. అంటే రేపు 10 లక్షల మంది పైన 50,000 ఇంకొక లక్షను ఇంకొక 10,000 20,000 50,000 ఉంటే అవి కట్టకుంటే మీరు ఇవ్వరన్నట్టే కదా. ఈ కండిషన్స్ కరెక్ట్ కాదనేది మా వాదన. మీరు ఎప్పుడైతే రుణమాఫీ అంటే దాని అర్థమైంది 2 లక్షలు అన్నారు, 2 లక్షల లోపు అందరికి ఇచ్చేయండి. మీరు ఇప్పుడు ఈ విడతలు ఎందుకు? మీరు ఎప్పుడైతే ఆగస్టు 15 అని పెట్టుకున్నారో మొత్తం జమ అయినాక 2 లక్షల మొత్తాన్ని లిస్టు రిలీజ్ చేసి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇచ్చి కుటుంబాలలో చిచ్చు పెడుతున్నారు అనేది మా ఆరోపణ. అన్నకి ఇచ్చారు, తమ్ముడికి ఇస్తలేరు, లేకపోతే తమ్ముడి పేరు ఉంటే అన్నకి ఇస్తలేరు, ఎవరో ఒకరికే ఇస్తున్నారు. వాళ్ళేమో వేరై ఉన్నారు, ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్నదమ్ములు పీకిలాడాలి. అరే నీకు వచ్చిన రుణమాఫీలో నాకు సగం ఇయ్యు అంటాడు, ఇయ్యడు. ఇయ్యకపోతే కొట్లాట్లే కదా. ఇది నేను ఆబ్జెక్షన్ చేస్తున్నది. కాబట్టి ఇక్కడ రాజకీయం లేదు, నేనేదో ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించి ఈరోజు ఈ చర్చలో లేదు. దాన్ని గుర్తించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎస్ వెంకట్ నాయక్ గారు, అంటే కేంద్ర ప్రభుత్వం నుండి కూడా చాలా వరకు ఈ రైతు రుణమాఫీ పైన స్కీమ్స్ అనేటటువంటిది, బెనిఫిషియరీ స్కీమ్స్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి అందుతున్నాయి. వాటిని పర్ఫెక్ట్గా ఛానలైజ్ చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సందర్భాలలో ఫెయిల్యూర్ అవుతున్నాయి అనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుండి రైతు రుణమాఫీ గురించి వచ్చినటువంటి స్కీమ్ నిధులు ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులకు పొంతన లేదు. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం దానిపైన క్లారిటీ ఇవ్వబోతుందా? లేదు అంటారంటే మళ్ళీ అదే తారతమ్యం, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అవగాహన రహిత్యం అనేది కొనసాగే అవకాశం ఉంటుందా? సార్ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, సంక్షేమాన్ని ఉచితంతో, ఉచితాన్ని సంక్షేమంతో అదేదో ఉంటుంది అంటే కాదు. ఇక్కడ ఎనలిస్టులు చేయడం లేదు, ఇక్కడ మీడియా చేయడం లేదు. ప్రభుత్వం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. క్లారిటీ ఇవ్వవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. సార్ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఒక చైన్ లింక్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు డైరెక్ట్ కేసీఆర్ గారి దగ్గరికి ప్రగతి భవన్ గోడలు బద్దలు కట్టుకొని పోయే రోజులు పోయి ఈరోజు చైన్ సిస్టమ్ కింది స్థాయి అధికారుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి గారి వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక ట్రాన్స్పరెన్సీ మేనర్లో పనిచేస్తున్నారు. ఇక్కడ నాయుడు గారికి ఒక మాట చెప్పాలి సార్. ఇప్పుడు మీరిచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే 6,000 ఉందో 6,000 రూపాయలని మాత్రమే 3 విడతలు ఇస్తారు సార్. మీరు కేవలం 6,000 రూపాయలని 3 విడతలు ఇస్తారు. ఒక సందర్భంలో సంక్షేమం అంటారు, ఇంకో సందర్భంలో ఉచితం అంటారు. ఈ 2 విషయాలు కన్ఫ్యూజ్ చేసి మీరు అట్లే చేసుకుంటూ పోతారు. మీరు 6,000నే 3 విడతలుగా ఇవ్వగలగలేంది, మేము ఎందుకు రుణమాఫీని 3 విడతలు చేయొద్దు? ఒక పాయింట్. ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. రైతు భరోసా విషయంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ అంటున్నాం సార్. ఇప్పుడు ఇది బీఆర్ఎస్ మీద ఎలిగేషనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ట్రోల్ చేయడం కాదు, కానీ రోడ్లకి, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఎట్లా పడితే అట్లా, సినిమా స్టార్స్కి, దాంతోపాటు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, వాళ్ళకి ఈ రాష్ట్రం యొక్క ఖజానా నుంచి పైసలు అడ్డగోలుగా పంచిన ఒక దౌర్భాగ్యమైన స్థితిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు క్రియేట్ చేయగలిగితే, దాని నుంచి రిలీఫ్ ఇవ్వడం కోసం రైతుల యొక్క పైసల్ని రైతులు ఇన్సెంటివ్స్గా, సార్ నా మాట మీరు అర్థం చేసుకోండి, ఇన్సెంటివ్స్గా అంటే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు ముందుగా పెట్టుబడి ఖర్చుల కోసం ఉపయోగించే పైసలను వాళ్ళ ఖాతాలోనే ప్రాపర్ పద్ధతిలో జమ చేయాలన్న ఉద్దేశం చేసి ప్రతి జిల్లాలకి గౌరవ భట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారి హోదాలో సబ్ కమిటీ చైర్మన్గా ప్రతి జిల్లాకు పర్యటించి ఈరోజు కౌలు రైతుకు ఎలా ఇవ్వాలి, దాంతోపాటు రైతు కూలీలకు ఎట్లా ఇవ్వాలి, దాంతోపాటు రైతు బంధు అనేది ఎంతవరకు కటప్ పెట్టుకొని ముందుకు వెళ్ళగలగానే అంశం మీద వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు వాళ్ళు కూడా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా మేము ఇంతమందికి ఇవ్వాల్సి ఉండే కాదేమో, మేము కూడా కటాఫ్ పెడితే బాగుండని చెప్పి వాళ్ళు కూడా ఒక కంక్లూజన్కి వచ్చిన సందర్భం. సో మేమేమంటున్నాము, ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానాని అడ్డగోలుగా ఎవరికి పడితే వాళ్లకు, సినిమా స్టార్లకి లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, రోడ్లకు, గుట్టలకు ఇవ్వడానికి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదు సార్. దానికోసమే ఈ ప్రక్రియ. ఇన్ కేసు మేము కనుక వాళ్ళు ఇచ్చుకుంటూ కనుక మేము ఇచ్చుకుంటూ పోతే బీజేపీ నుంచి మీరు కూడా మమ్మల్ని ఆ ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరే మమ్మల్ని తిడతారు, మమ్మల్ని విమర్శిస్తారు.
సో ఆ విమర్శకు లోను కాకుండా రైతుల దగ్గర ఒక ట్రాన్స్పరెన్సీ మానంలో తీసుకుపోదామన్న కారణం చేత కదా సార్ ఇదంతా జరుగుతుంది. సో రైతు భరోసా గత ఏదైతే యాసంగి ఏది మన ఇది మన వేసవి కాలం పంట ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ పడ్డాయి. ఈసారి కూడా ఈ వానాకాల సీజన్ కూడా పడతాయి, ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అది కూడా ప్రాపర్ పద్ధతిలో పడతాయి. వాళ్ళు చేసిన విచ్చలవిడితనాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేయదు సార్. ఎస్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ బ్రదర్ అంటే రాజకీయంగా కామెంట్ చేయకుండా ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి రుణమాఫీని ఆహ్వానించబోతుందా లేదా? హలో బండా శ్రీనివాస్ గారు, హలో శ్రీనివాస్ గారు, ఎస్ నరసింహనాయుడు గారు, రైతు రుణమాఫీ పైన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, బ్యాంకుల లిమిట్కు లోబడే వ్యవహరించవలసి వస్తుంది. 2003లో మొట్టమొదటిసారిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతు రుణమాఫీ గురించి ప్రకటన చేశారు, కానీ ఆచరించలేదు. తర్వాత 2014లో కేసీఆర్ గారు ప్రతిపాదన చేసే ఆలోచన గురించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు, కానీ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వలేదు. అయితే రుణమాఫీ అనేటటువంటిది 2 లక్షలు ఎంతవరకు అసాధ్యంగా మిగలబోతుంది? ఇప్పుడు అసాధ్యమే ఏం లేదు. ఇప్పుడు డాటా మొత్తము యాజ్ ఇట్ ఈజ్ గా బ్యాంక్ నుంచి తీసుకుంటే గవర్నమెంట్ కు ఉంది. తర్వాత మన దగ్గర ఏంటంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ హయాంలో 69 లక్షల మందిని రైతులుగా గుర్తించి ఆన్ రికార్డ్ ఏదైతే పాస్బుక్ ఆధారంగా వాళ్ళ పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది, ఫోన్ నంబర్లతో సహా. ఈవెన్ తెలంగాణ వరకు వస్తే కిసాన్ సన్మాన్ యోజన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు డాటానే తీసుకున్నది ప్రామాణికంగా. అందులో మనం ఏదో రాజకీయాల గురించి మాట్లాడుకోవడం కాదు, మన దగ్గర ఉంది, రెడీ ఉంది. కాకపోతే ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టుగా లింక్ చేయడం వల్ల ఇవాళ నా గతంలో ఉన్నటువంటి ఒక కుటుంబం 4 కుటుంబాలు అయి ఉంటాయి, లేకుంటే 3 ముగ్గురు అన్నదమ్ములు ఉంటే 3 కుటుంబాలు అయి ఉంటాయి. మీరు ఒకరికి ఇచ్చి మిగతా ఇద్దరికి ఇవ్వడం లేదనేదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు లేకపోతే మీరే చెప్పినట్టుగా మీరు 2019లో లేదు 2023లో మనము BRS 2 అనుకుందాము, వాళ్ళు మాఫీ చేయాలని లెక్కలు తీస్తే 33 లక్షల మంది లక్ష వరకు రుణాలు ఉన్న వాళ్ళు ఉన్నారనేది డాటా వచ్చింది. ఇవాళ లక్షలోపు కేవలం 11 లక్షలే వస్తుందనంటేనే దాని అర్థం ఫిల్టర్ చేశారని. 1/3 కాదు 2/3 ఫిల్టర్ అయింది. అందుకని నేను చెప్తున్నా ప్రభుత్వం దీని మీద శ్వేతపత్రం ప్రకటించాలా, మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారు, బ్యాంకులలో తీసుకున్నటువంటి రుణాలు ఎన్ని, దాంట్లో 1,00,000 ఎంతమంది తీసుకున్నారు, 2 లక్షలు ఎంతమంది తీసుకున్నారు ఇస్తే దాంట్లో మనం ఇంత పెద్ద మనం ప్రభుత్వాన్ని కార్నర్ చేయము. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు సంబరాలు చేసుకుంటారు, సగం మంది రైతులకు వస్తుంది, సగం మందికి రాదు. మీరు ఏ విధంగా దాన్ని జస్టిఫై చేస్తారు? రేపు రైతులకు మీకు దీంతో అయిపోదు కదా. ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి కంపల్షన్ ఏంటంటే ప్రతిసారి వాళ్ళ దగ్గరికి పోవాలా. రేపు నువ్వు జడ్పీటీసీకి ఓటేయమని పోవాలా, ఎంపీపీకి ఓటేయమని పోవాలా, సర్పంచ్కి ఓటేయమనాలా, మా దగ్గరికి వస్తారు కదా, అడిగిపోతారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే చిత్తశుద్ధితో చేయండి, ఇది కరెక్ట్ గా లేదనేది నా వాదన. అంటే మీరు అనేది డైరెక్ట్ గా ఇది ఓన్లీ పొలిటికల్ స్టంట్, స్థానిక సంస్థల ఎన్నికల సంస్థంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ట్రిక్ అని అంటారా? కొంత ఉంది, మనం అనుమానించాలి. ఎందుకనంటే అది ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఇప్పుడు ఆల్రెడీ 7 నెలలు అయింది, ఇంకొక నెల, ఇంకొక 15 రోజులు, ఇంకొక ఆగస్ట్ 15 ఎక్కువ రోజులు లేదు కదండి. మొత్తం తీసుకొని ఉంటే, ఎందుకంటే ఒకసారి ఇచ్చేస్తే అసలు పండారా బయటపడిపోతుంది. ఇప్పుడు ఏం చేశారు, ఒక విడత ఇచ్చి రేపు ఈ మధ్యలో ఏదైనా ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే అవో ఇస్తున్నాం కదా ఇవాళ మళ్ళీ మిగతా వాళ్ళకి రేపో ఎల్లుండో ఈ నెలాఖరికో వచ్చే నెలలో మళ్ళీ అవసరమైతే సెప్టెంబర్లో ఇస్తామని చెప్పేసి పోవాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. నేను వెంకట్ గారిని ఏమంటున్నా అంటే మీరు ఇవే డబ్బులు వచ్చే నెల 15కు మొత్తం సమకూర్చుకున్నాకనే ఇవ్వాల్సింది. ఈ రైతుల్లో విభేదాలు వచ్చాయి కాదు, కుటుంబాల్లో విభేదాలు వచ్చాయి కాదు కదా. ముందే మీరు స్పష్టత ఇవ్వడం వల్ల ఆ కుటుంబ సభ్యులందరూ కూర్చొని వచ్చిన డబ్బులను ఎవరికి ఎంత ఇవ్వాలనేది వాళ్ళు. సార్ ఒక మాట సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఒక మాట సార్. ఇప్పుడు కిసాన్ సమ్మాన్ నిధిని మీరు ప్రాతిపదన తీసుకుంది కూడా కుటుంబాన్ని ప్రాతిపదన తీసుకున్నారు సార్, ఎకరాలని ప్రాతిపదన మీరు తీసుకోలే. ఇప్పుడు మీరు ఏ ప్రాతిపదికన పోయారో అదే కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రాతిపదన పోయింది.
ఎస్ లేదు BRS మీరు కూడా పార్టీ సెంట్రల్ లో గవర్నమెంట్ లో ఉన్నారు సార్, ఆ విషయం కూడా మీరు మర్చిపోతున్నారు. ప్రాతిపదికగా తీసుకున్న శ్రీనివాస్ గారు మీరు ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం పైన? ప్లీజ్ శ్రీనివాస్. లక్ష వరకు ఇప్పుడు మొన్న వీళ్ళు మంత్రులందరూ కలిసి జిల్లాలో కూడా కొన్ని మీటింగ్లు పెట్టి 5 ఎకరాలకు ఇవ్వాలా 10 ఎకరాలకు ఇవ్వాలా అని చెప్పి రైతులతోటి సమావేశాలు పెట్టింది. మీరు అందులో కూడా ఇన్కమ్ అది రైతు ట్యాక్స్ భరోసా. లేకపోతే ఇవన్నీ వేరే మీరు ప్రశ్నించలేదు, కేవలం ఇవి మాత్రమే ప్రశ్నించలేదు. ఉదాహరణకు మా కరీంనగర్ జిల్లా ఉందండి, దళిత బంధు అనేది మా దగ్గర పెట్టిళ్ళు. కారు కొనుక్కున్న వాళ్ళు దాదాపు ఒక 7-8 వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేసిండ్రు. ఎందుకంటే అది క్లెయిమ్ చేస్తేనే అది వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రాదు కదా సార్, వాళ్ళందరూ కూడా అనర్హులు అన్నట్టు కదా. అందుకొరకే నేనేమంటున్నా అంటే, మీరు అప్పుడు జిల్లాలలో మీటింగ్ పెట్టినప్పుడు 5 ఎకరాలకు 10 ఎకరాలకు ఇవ్వాలని చెప్పి పెట్టినప్పుడే ఇది కూడా ఎవరెవరికి ఇవ్వాలని చెప్పి అవి కూడా పెడితే బాగుంటుండే. వాళ్ళు తొందరపడి అది చేసుకున్నారు. అదొకటి. ఇంకొకటి, ఇంత ముందుకు అది కట్ అయింది, ప్రగతి భవన్ బద్దలు కొట్టి ఇంకేదో ఏదో అన్నాడు బ్రదర్ వెంకట్ గారు. నేనేమంటున్నా అంటే, ప్రగతి భవన్ లా వేలాది మంది తోటి అప్లికేషన్లు తీసుకొచ్చి అప్లికేషన్లు ఎక్కడ పరేసారు సార్? చిత్తశుద్ధి బాగుంది మీ ప్రభుత్వానికి, ఓకే, నేను దాంట్లో ఏం డౌట్ లేదు. ఆ దరఖాస్తులను ఎక్కడ వేసారు సార్? ఆ దరఖాస్తులన్నీ ఆటోలలో తీసుకపోయి కంప్యూటర్లో ఎన్రోల్ అయినాయి సార్, కంప్యూటర్లో ఎన్రోల్ అయినాయి. జరిగింది నిజమా కాదా? మీరు ప్రగతి భవన్ కు పోయి పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున పబ్లిక్ ని పిలిచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికైనా మీరు ప్రజాభవన్కి రండి సార్. మీరు సమస్యల మీద కనుక చెప్తే వెంటనే మీ ఫోన్ కి టింగ్ టింగ్ అని మెసేజ్ వస్తుంది సార్. మీరు వచ్చినట్టు సమస్య చెప్పినట్టు వస్తుంది. గత 10 సంవత్సరాలు ఉండేనా ఆ సమస్య చెప్పుడు కానీ ఆ కథలు కానీ? ఏం చేసి మా ప్రభుత్వాన్ని బాగున్నది, ప్రగతి భవన్ బద్దలు కొడతాం అట్లా ఇట్లా అని చాలా పెద్ద పెద్దగా మాట్లాడారు కదా సార్. ఆ దరఖాస్తులు వాళ్ళు ఒక్కొక్కరు గోదావరి కానీ అదే సార్, కంప్యూటర్ లో ఎన్రోల్ అయినాయి అంటున్నాం. కంప్యూటర్ లో ఎన్రోల్ అయినాయి, కంప్యూటర్ లో ఎన్రోల్ అయినాయి సార్ శ్రీనివాస్ గారు, కంప్యూటర్ లో ఎన్రోల్ అయినాయి. ఇన్ కేస్ ఇప్పుడు మేమేమంటున్నాము, ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మారిన తర్వాత ప్రజల సమస్యలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి సమస్యను మేము వింటున్నాం కదా. ఇన్ కేస్ మీ కనుక అడే వెంకట్ నాయుడు గారు థ్యాంక్ యూ అండి. నరసింహనాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా కానీ రైతులు చిరకాలంగా వేచి చూస్తున్నటువంటి రుణమాఫీ పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. భవిష్యత్తులో వచ్చేటటువంటి మరిన్ని విడతలలో కూడా సుమారు 30,000 కోట్ల రూపాయల వరకు రైతుల రుణమాఫీ గురించి ప్రతిపాదనలు రూపొందించబోతున్నారు. మరోపక్క గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 7,000 కోట్ల రూపాయలను డిడక్ట్ చేసుకొని ఇప్పుడు అడిషనల్గా ఇస్తున్నటువంటి అంశాలు ఎంత అనేటటువంటి అంశంపై బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.